హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 4వ భాగాన్ని వినేద్దాం. నూకాలు మాత్రం చిన్నబాబు చెప్పేదానికి నేను చూసిన దానికి సంబంధమే లేదే అని ఏమై ఉంటుందో అని తన మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఏదో ఉంది, ఇప్పుడే అడగకూడదు, ఏదైనా తర్వాత అని అనుకుంటూ పాయసం తెచ్చి జైకి ఇచ్చింది. జై తింటూ అసలు ఏం మారలేదు, నాకు తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు అదే టేస్ట్ అని మెచ్చుకుంటాడు. జై మామూలుగా అన్నా కూడా నూకాలకి కన్నీళ్ళు వస్తాయి. ఏమైంది నీకు, ఎందుకలా అని అంటాడు జై. ఏం లేదు చిన్నబాబు, నువ్వు వచ్చినప్పటి నుండి ఈరోజు నీకు ఇది కావాలి అని అడిగి తింటున్నావు. ఎప్పుడో 4 ఏళ్ల ముందు ఇలా చెప్పి నాతో చేయించుకునేవాడివి, అందుకే అని అంటుంది నూకాలు. జై కూడా ఒక్క నిమిషం అలానే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. వెంటనే తేరుకొని ఇక రోజు నువ్వు చేసినవే నేను తినేది అని నవ్విస్తాడు. అంతా చూస్తున్న లక్ష్మి గారు కూడా అంతకుముందు జై ఎలా ఉండేవాడో గుర్తుకు వచ్చి తన మనసులో జైకి తన సంతోషాన్ని తిరిగి ఇవ్వు స్వామి అని భగవంతుని కోరుకుంటుంది. కాసేపటికి పల్లవి జై రూమ్లో నుంచి వచ్చి జై నీ ల్యాప్టాప్ కావాలి అని అడుగుతుంది. తీసుకో పల్లవి అని ఇస్తాడు. జై వెళ్ళిపోతున్న పల్లవిని చూస్తూ ఒక్క నిమిషం అని ఒక బ్యాగ్ కూడా ఇస్తాడు. ఏంటి జై, ఏముంది ఈ బ్యాగ్లో అని అడుగుతుంది పల్లవి. డ్రెస్సెస్ నాకు సరిగ్గా తెలియవు కానీ తీసుకొచ్చాను, నువ్వు ఇక్కడికి వచ్చిన మరుసటి రోజే తెచ్చాను, వచ్చినప్పటి నుండి నీకు ఇద్దామని అనుకున్నాను అని అంటాడు జై. అంతలోనే కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది నూకాలు. చిన్నబాబు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ అమ్మాయిని నేను ఆసుపత్రిలో నువ్వు తీసుకెళ్లడం నేను చూశాను, ఎందుకు బాబు ఇంట్లో అమ్మగారికి అట్టా చెప్పావు అని అడుగుతుంది నూకాలు. అమ్మ వాళ్ళు వింటారు అని అంటాడు జై. లేదు చిన్నబాబు, అమ్మ నాన్న బుజ్జిబాబుని తీసుకుని కింద రూమ్లో ఉన్నారు. ఏం లేదు నూకాలు, అమ్మ వాళ్ళకి చెప్పకూడదని కాదు, తనే ఒక సమస్యలో ఉంది అని పల్లవి తనకి చెప్పిందంతా నూకాలకి చెప్తాడు. ఇది విషయం అని చెప్తే భయపడతారు అని చెప్పలేదు అని అంటాడు జై. ఓయమ్మో పాపం, ఎంత కష్టం వచ్చిందే అమ్మాయికి. సరేలే చిన్నబాబు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వే ఆ అమ్మని గండం నుండి బయటపడేస్తావని నిన్ను ఆ రోజు ఆసుపత్రిలో చూసినప్పుడే అనిపించింది. నేనేమీ అమ్మగారికి చెప్పనులే, కానీ జాగ్రత్తగా ఉండాలి చిన్నబాబు, మీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నూకాలమ్మ. జై నూకాలు అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి ల్యాప్టాప్ పట్టుకొని ఏదో చూస్తున్నట్టు అప్పుడప్పుడు జై వైపు చూస్తూ ఉంటుంది. పల్లవికి జై పట్ల ఆరాధన ఎప్పుడు మొదలైందో కూడా తనకే తెలియదు. తనకి జై 4 రోజుల నుండి మాత్రమే తెలుసు. అయినా ఎంతో అనుబంధం తనకి జైకి మధ్య ఉందని తన మనసుకి అనిపిస్తుంది. నేను కష్టాల్లో ఉంటే తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా నా కోసం ఎంత రిస్క్ చేశాడు. అమ్మా నాన్నలు ఉంటే నిజంగా నాకు ఇలాంటి వాడితోనే కదా పెళ్లి చేయాలనుకుంటారు. జై నీ మనసు బంగారం, నువ్వే కనుక నా జీవితంలో ఉంటే నాకే భయం లేదు, నా అంత అదృష్టం ఎవరికీ దొరకదు అని అనుకుంటూ ఒక్కసారి నేను చాలా దూరం వెళ్ళాను, నాకంత అదృష్టమే లేదు. ఉంటే నా లైఫ్ ఇలా ఎందుకుంటుంది, నా జీవితం ఆ రాక్షసుడి చేతిలో పడి నలిగిపోయేలోగా ఇలా వీళ్ళ మధ్య ఉన్న 4 రోజులు అయినా సంతోషంగా ఉండాలి, అవే నాకు తీపి గుర్తులుగా ఉంటాయి, వీలైతే నా వల్ల వీళ్ళంతా హ్యాపీగా ఉండేలా చేయాలి అని అనుకొని కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ చూసుకోకుండా జైని గుద్దేసి కింద పడబోయింది. వెంటనే జై అలర్ట్ అయి తన చేతులతో పల్లవిని చేయి పట్టుకున్నాడు. ఇంకో చేత్తో పల్లవిని బ్యాలెన్స్ చేస్తూ తన నడుము చుట్టూ చేయి వేశాడు. ఒక్క క్షణం జై పల్లవిల చూపులు కలిశాయి. ఇద్దరి మధ్య మౌనం. పల్లవికి మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. ఇలా తన మనసులో జై గురించి అనుకోగానే జైకి తను అంత దగ్గరగా ఉంటే గుండె కొట్టుకునే స్పీడ్ పెరిగింది. ఎందుకో తెలియని ఆనందం, దేనికోసమో ఆరాటం కలిగింది పల్లవికి. ఆ పరిస్థితిలో కాసేపు టైం ఇక్కడే ఈ క్షణమే ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది పల్లవికి. జై కూడా పల్లవిని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి జై తేరుకొని సారీ, పడిపోతుంటే పట్టుకున్నా అని అంటాడు. థ్యాంక్ యూ జై ఫర్ ఎవ్రీథింగ్ అని పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోయింది హ్యాపీగా. జై పల్లవి మాటలకి కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఏదో కంగారులో అని ఉంటుంది అని తన పనిలో పడిపోయాడు. సాయంకాలంకి ప్రజయ్ని తీసుకొని చక్కగా రెడీ చేసింది పల్లవి. అప్పటికే ఇంట్లోనే కేక్ చేసి ఉంచింది లక్ష్మి గారి హెల్ప్తో. అందరినీ హాల్లోకి పిలిపించింది. లక్ష్మి గారు రాఘవ్ గారు వచ్చారు. సింపుల్గా డెకరేట్ చేసి బెలూన్స్ నేల మీద వదిలేసింది. టీపాయ్ మీద తను చేసిన కేక్, చాక్లెట్స్ పెట్టింది. కుంకుమ అక్షింతలు 2 గిన్నెల్లో వేసి ఉంచింది. జైకి ప్రజయ్ని ఇచ్చి నైఫ్ తెచ్చి ఇచ్చింది. కేక్ కటింగ్ కోసం అన్నీ ఉన్నాయి కానీ ఉఫ్ ఉఫ్ అని ఊదడానికి కొవ్వెత్తి పెట్టలేదు అమ్మాయి గారు అని అంటుంది నూకాలు. ఉన్నాయి కానీ వాటిని ఊది ఆర్పడానికి కాదు, ప్రజయ్ ఇక్కడ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి,
దానికి గుర్తుగా ఈ దీపాలు వెలిగించాలి అని తన చేత్తో ప్రజయ్ చేయిని పట్టుకుని అక్కడ పెట్టిన గ్లాస్ క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తూ అంటుంది పల్లవి. జై పల్లవిని చూస్తూ ఉండిపోయాడు. క్యాండిల్స్ వెలిగించాలి అని ఆల్మోస్ట్ బ్రైట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసింది పల్లవి. డిమ్ లైట్ల మధ్యలో వెలుగుతున్న దీపాల కాంతిలో నిజంగా పల్లవి ఒక మెరుపులా అనిపించింది జైకి. నిజంగా ప్రజు ఇక్కడ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడని అంటారు లక్ష్మి, రాఘవ గారు ఒకేసారి అనుకోకుండా. జై బాబుని లక్ష్మి, రాఘవ గారుల మధ్యలో ఉంచితే వాళ్ళు ప్రజు చేయిని పట్టుకుని కేక్ కట్ చేయించారు. ప్రజు కూడా నవ్వుతూ ఉన్నాడు కేక్ తింటూ. పల్లవి తన మెడలో ఉన్న గొలుసు తీసి ప్రజయ్ మెడలో వేసింది. ఎందుకమ్మా ఇప్పుడు అంత విలువైన వస్తువుని అని అంటారు లక్ష్మి గారు. పర్లేదాంటీ, ప్రజయ్ నాకు ఎవరు, నా బిడ్డ లాంటి వాడే కదా. లాంటివాడు కాదు, నా బిడ్డే అని అంటుంది పల్లవి. తర్వాత తను ఏమన్నది గుర్తు తెచ్చుకొని, సారీ ఆంటీ, ఎంతైనా ప్రజు మా అక్క కొడుకు కదా, అందుకే అలా అన్నాను అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటుంటే, నువ్వు అన్నదానిలో తప్పేమీ లేదు పల్లవి అని అంటారు రాఘవ గారు. తర్వాత అందరూ డిన్నర్ చేసేశాక రాఘవ్ గారు జైని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. చెప్పండి నాన్న అని అంటాడు జై. ప్రజు పడుకున్న తర్వాత రా జై అని అంటాడు రాఘవ్ గారు. సరే నాన్న అని అంటాడు జై. తర్వాత లక్ష్మి గారు ప్రజుని తీసుకుని రూమ్లోకి వెళ్ళారు. పల్లవి కూడా నిద్ర పట్టక ప్రజు కోసం వచ్చింది ఏం చేస్తున్నాడు అని. లక్ష్మి గారి ఒడిలో కూర్చొని లక్ష్మి గారు అమ్మ అని పిలువు అని అంటుంటారు. వచ్చి రాని మాటలతో పలకడానికి ట్రై చేస్తున్నాడు ప్రజు. మా అమ్మ అని వాడు పలకడం, నవ్వడం చూస్తుంటే డోర్ దగ్గర నిలబడిన పల్లవికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆంటీ లోపలికి రావచ్చా అని అంటుంది పల్లవి. రా పల్లవి, అలా పర్మిషన్ అడగాలా ఏంటి అని. అయినా నిన్ను ఆంటీ వద్దు అత్తమ్మ అని పిలవని చెప్పా కదా పల్లవి అని అంటారు లక్ష్మి గారు. సారీ, ఏదో పొరపాటుగా అన్నాను అత్తమ్మ అని లోపలికి వస్తుంది. పల్లవిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి నేను మేడ మీదకి వెళ్తున్నా, తర్వాత వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోయారు రాఘవ గారు. ఏమ్మా నిద్రపోలేదా అని అంటారు లక్ష్మి గారు పల్లవితో. ఒకసారి ప్రజయ్ని చూడాలనిపించి వచ్చాను, మీరు కూడా నిద్రపోలేదు అని వచ్చాను అని అంటుంది పల్లవి. ఈరోజు ప్రజయ్ బర్త్డే సింపుల్గా అయినా బాగా జరిగింది అని అంటారు లక్ష్మి గారు. ఇంతకీ నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుండి వెళ్ళాలి అని అడుగుతారు లక్ష్మి గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు నిన్ననే, అది రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు, పగులు ఏమీ పని చెప్పరు, 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అత్తమ్మ అని అంటుంది పల్లవి. ప్రజయ్ బుగ్గలు నిమురుతూ మీ అమ్మ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా, అదే ఈరోజు వీడి పుట్టినరోజు కదా అందుకే అని సందేహంగా అడిగారు లక్ష్మి గారు. లేదత్తమ్మ, వాళ్ళకి అసలు గుర్తు కూడా ఉండదు, వదిలేయండి, మీకులాగా అందరూ ఉండరు అని అంటుంది పల్లవి. మాదేముంది పల్లవి, జై సంతోషంగా ఉండడం మాకు కావాలి, తన సంతోషం ప్రణవి దగ్గరే అని అంటాడు జై. మేము మా జీవితాల్లో ఆఖరి దశల్లో ఉన్నాం, ఒక్కగానొక్క కొడుకు, వాడు సంతోషంగా లేకపోతే మా జీవితంలో ఎన్ని ఉన్నా అసంతృప్తే ఉంటుంది. ఏదో వీడిని చూసుకొని ఇలా నెట్టుకొస్తున్నాం కొన్నాళ్ళు, మా తర్వాత జైకి తోడు ఎవరుంటారు? జై తన కోసం మాత్రమే కాదు, వీడికి ఒక తండ్రిగా అన్నీ చేయగలడా? వీడిని చూసుకోవడానికి నా బిడ్డ ఉన్నాడు, మరి నా బిడ్డని చూసుకోవడానికి ఎవరో ఒకరైనా ఉండాలి కదా అని బాధపడతారు లక్ష్మి గారు. అవునత్తమ్మ, అయినా ఎందుకు మీరు అంతలా బాధపడతారు? జై బావకి పెళ్లి చేస్తే సరిపోతుంది, బావని ఒప్పిస్తే చాలు అని అంటుంది పల్లవి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అసలు ప్రజయ్ బర్త్డే ఫంక్షన్ చేస్తామని అంటే అసలు ఫంక్షన్ వద్దు అన్నాడు. ఎందుకు అని అంటే ఏమన్నాడో తెలుసా పల్లవి? ప్రణవి లేని ఏ పండుగ నాకు వద్దు అని. ఇంకేం మాట్లాడతాం అని నేను కూడా సైలెంట్గా వచ్చాను. మెల్లగా జై మనసు మారాలి, తన కోసం ఒకరిని తన జీవితంలోకి రానివ్వాలి అని బాధపడుతూ అంటారు లక్ష్మి గారు పల్లవితో. బాధపడుకో అత్తమ్మ, జై జీవితంలోకి ఖచ్చితంగా తనని ప్రేమించే అమ్మాయి వస్తుంది. జై లైఫ్ సంతోషాలతో నింపుతుంది. మీలాంటి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. జై బాగుండాలత్తమ్మ, బాగుండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి. వెళ్ళిపోతున్న పల్లవిని చూస్తూ నిజంగా నువ్వు అన్నట్లు జరిగితే చాలా బాగుంటుంది పల్లవి. చూద్దాం ఆ పైవాడు జై కోసం ఎవరిని పంపాడో కాలమే సమాధానం చూపిస్తుంది అని అనుకుంటారు లక్ష్మి గారు. పల్లవి కూడా తన రూమ్లోకి వెళ్ళి పడుకుని నిద్ర రాక జై గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకో ఈరోజు పల్లవికి తన పేరెంట్స్ బాగా గుర్తుకొచ్చారు. ఒక్కసారిగా ఏడ్చింది పల్లవి తన వాళ్ళు గుర్తుకు రాగానే. రాఘవ్ గారు మాట్లాడాలని రమ్మన్నారని జై వెళ్తూ పల్లవి రూమ్ వైపు చూశాడు. కొంచెం డోర్ ఓపెన్లోనే ఉంది. అంటే ఇంకా నిద్రపోలేదు పల్లవి అని అనుకుంటూ
ఈరోజు ప్రజయ్ బర్త్డేకి పల్లవి చాలా బాగా చేసింది, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని అనుకుని పల్లవి రూమ్ డోర్ కొట్టి పల్లవి అని పిలిచాడు జై. హా జై రా అని కళ్ళు తుడుచుకొని పిలిచింది. రూమ్లోకి రాగానే అర్థమైంది జైకి పల్లవి ఏడుస్తుందని. ఏమైంది పల్లవి అని అంటాడు జై. ఏం లేదు జై, ఈరోజు ఎందుకో చాలా బాధగా ఉంది. పర్లేదు, నేను కాసేపటికి నార్మల్ అవుతాను, నో ప్రాబ్లం అని అంటుంది. పల్లవి ప్లీజ్ ఏడవకు, నీకు నేను ఎంతో నాకు తెలియదు, కానీ నన్ను నమ్మి ఉన్న నీ కోసం మాత్రం నాకు చేతనైంత చేయగలను. మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుంది. నీ బాధ ఏంటో నాతో చెప్పవలసి అనిపిస్తే చెప్పు, కనీసం నేను సాల్వ్ చేయలేకపోయినా నీకు భారం తగ్గుతుంది అని అంటాడు జై. అలా ఏం లేదు జై, దారిన పోయే నాకు సమస్య ఉందని హెల్ప్ చేశావు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని రక్షణ ఇచ్చావు, మీ ఇంట్లో అందరి ప్రేమని పొందేలా చేశావు. నీకంటే నాకు ఆత్మీయులు ఎవరూ లేరు. చెప్తాను జై, నా మనసులో బాధ నీకు చెప్పుకొని నా భారం కొంతైనా తగ్గించుకుంటాను అని పల్లవి తన ఫ్లాష్ బ్యాక్ జైకి చెప్తుంది. ఇలా నా పేరెంట్స్ శ్రీనివాస్ రాగిణి గారు, నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ గారు మంచి ఆస్తిపరులు, కానీ రాగిణి గారు ఒక దిగువ మధ్యతరగతి చెందినవారు. ఒకే కాలేజీలో పరిచయం. రాగిణి గారిని చూడగానే తన మనసుకి నచ్చడంతో రాగిణి గారికి తన ప్రేమ గురించి చెప్పారు శ్రీనివాస్ గారు. రాగిణి గారు మొదట సంకోచించిన శ్రీనివాస్ గారి మంచితనానికి తన ప్రేమలో పడిపోయారు. కొన్నాళ్ళకి శ్రీనివాస్ గారి ఇంట్లో విషయం తెలిసింది. వాళ్ళ కులగోత్రాలు ఆస్తిపాస్తులు మన స్థాయికి తగినవి కాదని శ్రీనివాస్ గారికి ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళతో పెళ్లి నిర్ణయించారు. అది తెలిసిన రాగిణి గారు శ్రీనివాస్ గారిని దూరం పెట్టారు. ఎవరిని బాధ పెట్టలేక శ్రీనివాస్ గారు ఎవరి మాట వినకుండా రాగిణి గారిని అదే ఊర్లోని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి శ్రీనివాస్ గారికి వాళ్ళ కుటుంబంతో సంబంధం తెగిపోయింది. అలా వాళ్ళ పెళ్ళైన కొన్ని రోజులకే రాగిణి గారు పేరెంట్స్ కూడా చనిపోతారు. ఇక ఆ రోజు నుండి శ్రీనివాస్ గారు రాగిణి గారులకి వారిద్దరే ఒకరికొకరుగా బ్రతికేవారు. తర్వాత శ్రీనివాస్ గారికి బ్యాంకులో ఉద్యోగం వస్తే రాగిణి గారిని తీసుకుని వాళ్ళందరికీ దూరంగా వెళ్ళి కొత్త జీవితం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళ జీవితంలోకి సంతోషాన్ని తీసుకుని వచ్చాడు ఆ పైవాడు పల్లవి రూపంలో. తమ లైఫ్లో ఉన్న గతానికి సంబంధించిన బాధలను పల్లవిని చూసుకుంటూ మర్చిపోయారు శ్రీనివాస్ రాగిణి గారు. వారికి పల్లవే ప్రపంచమైంది. పల్లవి ఆటపాటలతో రోజులు సంవత్సరాలు సంతోషాలుగా జరిగిపోయాయి. శ్రీనివాస్ గారు కూడా మంచి పొజిషన్లోకి వచ్చారు. ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ అవడం వల్ల పల్లవికి రాగిణి గారికి అలవాటైపోయింది. ఒక ఊరు అంటూ ఏమీ లేదు, కనీసం 3-4 ఏళ్లకు ఏదో ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయ్యేవారు శ్రీనివాస్ గారు. ఇలా అయితే పల్లవి చదువుకి ఇబ్బంది అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా పల్లవికి ఒక మంచి మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందని అక్కడే హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి వారం వచ్చి పల్లవిని చూసి వెళ్ళేవారు. పల్లవి కూడా వాళ్ళ పేరెంట్స్కి దూరం ఉండడానికి బెంగగా ఉన్న తన పేరెంట్స్ బాధపడతారని బయటపడకుండా ఉండేది. అలా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో ఒకసారి కొన్ని రోజులు ఇంటికి వెళ్ళింది. శ్రీనివాస్ గారి ఫ్రెండ్ కూతురు పెళ్ళి అని తన ఫ్రెండ్ పల్లవిని కూడా తీసుకురమ్మని మరీ చెప్తే సరేనని అందరూ వెళ్ళాలని పల్లవిని కూడా రమ్మన్నారు. తనని కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తే కాస్త రిలీఫ్ అవుతుందని మైండ్, తర్వాత ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు శ్రీనివాస్ గారి ఫ్రెండ్ కూతురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుని ఉన్నారు. సరిగ్గా తాళి కట్టే టైంకి వచ్చాడు వీరేంద్ర. ఆపండి అని. అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడ ఉన్న ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కానీ వీరేంద్ర మాత్రం స్ట్రైట్గా మండపంలోకి వచ్చి పెళ్లి కూతురి చేయి పట్టుకొని, పదవే నీకు పెళ్ళెందుకు అని ఆ పెళ్లి కూతురిని పట్టుకొని తన వెంట బలవంతంగా తీసుకెళ్తున్నారు. శ్రీనివాస్ గారి ఫ్రెండ్ మాత్రం ఏడుస్తూ, నన్ను క్షమించు వీరేంద్ర, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అని ప్రాధేయపడుతున్నాడు. నేను నీకు ముందే చెప్పాను, అప్పు తీసుకున్నాక చెప్పిన టైంకి ఇవ్వాలని. ఇస్తా అని ఇప్పటికీ 4 సార్లు ఎగరగొట్టావు. అగ్రిమెంట్ ప్రకారం నీ కూతురిని నాకు తాకట్టు పెట్టావు. నువ్వు అప్పు తీర్చలేదు. నాకు నష్టం రాకుండా నువ్వు ఇవ్వవలసిన ప్రాపర్టీని తీసుకెళ్తున్నాను అని అంటాడు వీరేంద్ర. పెళ్లి కూతురిని అలా వీరేంద్ర తీసుకుని వెళ్తుంటే పెళ్లి వాళ్ళు కూడా మారు మాట్లాడకుండా వెళ్ళిపోవాలని పెళ్లి కూతురు తండ్రి వైపు చూస్తూ, అప్పులు చేశావని చెప్పలేదు మాకు? కన్న కూతురుని తాకట్టు పెట్టావంటే నిన్ను నమ్మి నీ ఇంటి నుండి పిల్లని మా ఇంటికి తీసుకెళ్తే రేపు ఇలా ఇంకొకరు మా ఇంటికి వచ్చి దీన్ని తీసుకుపోతే మా పరవేం కావాలి? మీకు మీ సంబంధానికి ఒక నమస్కారం. ఇప్పటిదాకా అయింది, మేము చూసింది చాలు అని మగ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోవాలని అందరి ముందు పెళ్లి కూతురి తండ్రిని నానా రకాలుగా అంటారు. బాధపడడం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు పెళ్లి కూతురి తండ్రి.
ఒకవైపు కూతురి పెళ్లి ఆగిపోయిందని, మరోవైపు తను జల్సాలకి అలవాటు పడి తన కూతురిని ఒకడికి మత్తులో తాకట్టు పెట్టాడని. వీరేంద్ర పెళ్లి కూతురిని తీసుకుని మండపం దాటాకముందే ఒక్క నిమిషం వీరేంద్ర అని వినపడగానే ఆగిపోయాడు. ఎవరు నన్ను పేరు పెట్టి మరీ పిలిచింది అని వెనక్కి తిరిగాడు. వీరేంద్ర తనకి ఎదురుగా ఉన్న పల్లవిని చూస్తూ ఉండిపోయాడు. పల్లవి వీరేంద్ర దగ్గరికి వచ్చి, వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఈ అమ్మాయికి శిక్ష వేస్తావా? ఒక ఆడపిల్లని నువ్వు ఇలా తీసుకెళ్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏం కావాలి? అర్థం చేసుకో. వాళ్ళ నాన్న చేసింది అక్షరాల తప్పే కాదనను. అతని బలహీనతకు తనే శిక్ష అనుభవించాలి, కానీ అతని కూతురిగా పుట్టిన పాపానికి ఈ అమ్మాయికి శిక్ష వేయకు. వీళ్ళ నాన్నకి నీకు మధ్య ఈ అమ్మాయిని తీసుకురాకు. తనని విడిచిపెట్టు. కావాలంటే వాళ్ళ నాన్నని తీసుకుని పో. నీ అప్పు తిరిగి రాబట్టుకోవడానికి అతని ఆస్తులు తీసుకో. ఏమైనా చేసుకో. ప్లీజ్ ఈ అమ్మాయిని వదిలేయి అని అంటుంది పల్లవి. అసలు పల్లవి ఏం చెప్తుందో కూడా వినపడడం లేదు వీరేంద్రకి. తనకి పల్లవి అందం మాత్రమే కనపడుతుంది. కళ్ళ ముందు పల్లవి తప్ప ఇంకేం కనపడడం లేదు. పల్లవిని చూస్తూ ఆ పెళ్లి కూతురు చేయి ఎప్పుడో వదిలేశాడు. పల్లవిని పైనుండి కింది వరకు కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఒక శిలలా. హలో, నిన్నే. నేను చెప్పింది అర్థమైందా? తనని వదిలేయి అని పల్లవి అంటుంటే అప్పుడే లోపంలోకి వచ్చాడు. అలానే నీకోసం దీన్నే కాదు ఏదైనా వదిలేస్తాను అని పల్లవిని అణువణువు పిచ్చి పట్టిన వాడిలా చూస్తూ ఉన్నాడు వీరేంద్ర. పల్లవి కొంచెం వీరేంద్ర మాటలకి అతని చూపులకి కొంత కంగారు పడింది. అయినా బయటికి మాత్రం ధైర్యంగా, ఏమన్నారు వీరేంద్ర అని అంటుంది పల్లవి. ఎంతమందిని చూసినా నేను కరగలేదు, ఎవరికీ లొంగలేదు. నీలో ఏదో ఉంది. నువ్వు నాకు కావాలి. నన్ను చూసి అందరూ భయపడేవాళ్లే. నా వెనక ఉన్న ఆస్తులు, పలుకుబడి, నేను కనుసైగ చేస్తేనే దేన్నైనా నాశనం చేయగలిగిన నా మనసులు, ఇంత ఉన్న నా మనసుకి కలగని ఆనందం నిన్ను చూడగానే కలిగింది. నా వైపు కనీసం కన్నెత్తి చూడడానికి మగాడు కూడా భయపడతాడు. అలాంటిది ఇంతమంది మధ్యలో నాతో ఇలా స్ట్రైట్గా మాట్లాడావంటే నువ్వు కేక. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు సరే అంటే ఇప్పుడే ఈ క్షణం నుండే ఈ వీరేంద్ర జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పడతాను అని అంటాడు వీరేంద్ర అందరి ముందు. వీరేంద్ర మాటలకి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న పల్లవి బిగుసుకుపోయింది. శ్రీనివాస్ గారు, రాగిణి గారు వీరేంద్ర దగ్గరికి వచ్చి, మీతో నా కూతురు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి వీరేంద్ర అని అంటారు శ్రీనివాస్ గారు. తర్వాత రా పల్లవి అని చేయి పట్టుకొని ముందుకు వెళ్ళాలని కదులుతాడు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. పల్లవిని ఆల్రెడీ వీరేంద్ర తన వైపుకు లాగాడు. శ్రీనివాస్ గారు ఏదో చెప్పబోతుంటే, చూడు మామ, నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయి. నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను. లేదంటే ఈ వీరేంద్ర ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది అని రే అని పిలవగానే గబగబా ఒక 40 మంది దాకా వీరేంద్ర చుట్టూ నిలబడి అన్నా అని అంటారు. రే, వీళ్ళు మా అత్తామామలు, తను మీ వదిన అని పల్లవి వైపు చూస్తూ, నా మాట తీరు ఇంతే. నీకు నచ్చకపోతే మెల్లగా మార్చుకుంటా, నీకు నచ్చినట్టు. సరేనా? ఇప్పటికీ మీ ఇంటికి పో. మంచి రోజు చూసుకొని మన ఇంటికి తీసుకొని పోతా. నీ పేరు పల్లవి కదా, బాగుంది. జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరండి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ రేయ్, చాలా భద్రంగా దించిరండి అని చెప్పి వెళ్ళిపోయాడు. పల్లవి ఫ్యామిలీ ప్రమేయం లేకుండానే వాళ్ళ ఇంటికి చేరారు. ఇంటి బయటే బ్యాచులుగా ఉంటున్నారు. శ్రీనివాస్ గారు బ్యాంకుకి వెళ్ళడం లేదు. కూరగాయలు, పాలు ఒకటేమిటి, పల్లవి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ వీరేంద్ర మనుషులు తెచ్చి పెడుతున్నారు. శ్రీనివాస్ గారి ఆఫీస్ వాళ్ళు కొందరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఆ దరిదాపులు కూడా రాలేదు. కానీ కంప్లైంట్ ఇచ్చిన ఆఫీస్ వాళ్ళు మాత్రం మరుసటి రోజు చావు దెబ్బలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శ్రీనివాస్ గారికి వీరేంద్ర కంట్రోల్ నుండి బయటపడడం మాత్రం చాలా కష్టమని అర్థమైంది. పల్లవికి చాలా బాధగా ఉంది. ఆ రోజు నాకెందుకు అని నేను సైలెంట్గా ఉండుంటే ఆ వీరేంద్ర కళ్ళల్లో తను పడేదే కాదు. ఈరోజు తన వాళ్ళ పరిస్థితి ఇలా సొంత ఇంట్లోనే బందీలుగా ఉండవలసిన పరిస్థితి వచ్చేదే కాదు అని బాధపడుతూ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, సారీ అమ్మ, సారీ నాన్న, నా వల్లే మీకు ఇలా సమస్యలు. నేను మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను. నేను ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడాలని మాత్రమే అనుకున్నాను, కానీ నా మాటల వల్ల మీరు ఇంత ఇబ్బంది పడతారని నేను అస్సలు అనుకోలేదు. అంతా నా వల్లే జరిగింది అని బాధపడుతుంది పల్లవి. శ్రీనివాస్, రాగిణి గారు, అలా ఎప్పుడూ అనుకోకు పల్లవి. ఇందులో మాకు ఇబ్బంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ రోజు నువ్వు చాలా ధైర్యంగా ఆ అమ్మాయి జీవితాన్ని వీరేంద్ర దగ్గర నుండి కాపాడావు. ఇక పెళ్లి సంగతి అంటావా, ఎవరి భయం వాళ్ళది. తనకి ఇప్పుడు పెళ్లి ఆగిపోయినా వచ్చే నష్టం పెద్దగా లేదు. ఏదో ఒకరోజు ఎవరో ఒక మంచి మనిషి తన జీవితంలోకి వస్తారు. కానీ ఆ వీరేంద్ర చేతుల్లో ఆ అమ్మాయి పడితే ఇంకేమైనా ఉందా? ఆ రోజుతోనే తన జీవితం ముగిసిపోయేది. ఇక మన లైఫ్ ప్రస్తుతానికి
మన చేతుల్లో లేదు. అలాగని బాధపడుతూ ఉండకూడదు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తారు శ్రీనివాస్ గారు. అలానే డల్గా సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది పల్లవి. పల్లవికైతే చెప్పాడు కానీ శ్రీనివాస్ గారు మన లైఫ్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది రాగిని. మనమంటే ఏదో సగం జీవితం అయిపోయింది, కానీ పల్లవి లైఫ్ గురించే నా బాధ. తనకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఎన్ని అనుకున్నాం మనం, ఒక మంచి కుటుంబంలోకి పల్లవిని పెళ్లి చేసి పంపించాలని. ఆ కుటుంబం, ఆ అబ్బాయి ఎలా ఉండాలి అంటే పల్లవి కోసమే పుట్టినవాడై ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే పల్లవికి ఎలాంటి బాధ, భయం ఉండకూడదు. పల్లవి మనసు తెలుసుకునేవాడు తన లైఫ్లోకి రావాలి అని. కానీ ఇలా జరిగిందేంటి? వీరేంద్ర ఆ పేరు వింటేనే భయంగా ఉంటుంది. ఇకపై మన జీవితాలు ఎలా మారుతాయో అని అంటారు శ్రీనివాస్ గారు రాగిణి గారితో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.